హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసు ఎలా చేయాలో ఈరోజు మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. ముందుగా అయితే నేను తీసుకున్న చికెన్కి సరిపడా 3 పెద్ద ఉల్లిపాయలను అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్స్ అనేది మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటేనే గ్రేవీ అనేది వస్తుందన్నమాట. అందుకే నేను అంత బాగా ఫ్రై చేశాను వాటిని అయితే. ఇక్కడైతే ముందుగానే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, వీడియోలో చూపిస్తున్నాను. కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే టొమాటోస్, 2 పచ్చిమిర్చి, చికెన్ అనేది శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. నాకు ఈ కర్రీ రెడీ అయిపోయే లోపుగా ఇంకో స్టవ్ పైన అయితే రైస్ కూడా పెట్టేసుకున్నాను. వేడి వేడిగా తింటేనే ఆ టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుందన్నమాట. ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను దానికి రుచికి సరిపడినంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మనం తీసుకున్న కర్రీకి ఎన్ని స్పూన్లు అయితే పడుతుందో అంత వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నా కూడా మరీ ఘాటుగా ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు 3, పచ్చిమిర్చి 4 వేసుకుంటున్నాను. మనం ఈ పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ యొక్క కూరలో గ్రేవీ కోసం అయితే నేను ఇలాగ చేస్తూ ఉన్నానన్నమాట. మరి కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తే అస్సలు మనకి టేస్ట్ అనేది కూడా తెలియదండి. అందుకే ఇట్లా వేసుకుంటాను. నేనైతే నా స్టైల్లో ఇలాగే చేస్తాను. మా వాళ్ళకి బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే ఎవరైనా కూడా. అయితే ఈ మాటల్లో పడిపోయి 2 కరివేపాకు రెమ్మలు అనేది ఇక్కడ వేసానండి. మీకు అది మిస్ అయింది చెప్పటము. అలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి నాటుకోడిని అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. మీరు అనుకోవచ్చు విజిల్ లేకుండా కుక్కర్లో కాకుండా విడిగా వండొచ్చని. అలా కూడా చేయవచ్చండి. మీకు నచ్చితే ఆ స్టైల్లో కూడా చూపిస్తాను. ఇదైతే నాకు ఈరోజు తొందరగా కుక్ అవ్వాలి, లేట్ అయిపోయిందని చెప్పేసి కుక్కర్లో వేసాను అనమాట. చికెన్ వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు అనేది వేస్తున్నానండి. మీరు ఖచ్చితంగా చూడండి, ఎప్పుడైనా సరే మనకి రాళ్ళ ఉప్పు అయితే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలాంటి కర్రీస్లో కూడా ఎస్పెషల్లీ. కాబట్టి ఈ ఉప్పునే ప్రిఫర్ చేస్తాను నేను సింగిల్ హ్యాండ్తో వీడియో తీయటం వలన మీకు క్లియర్గా చూపించలేక మళ్ళీ కలిపి పెట్టుకుంటూ ఉన్నానండి. మధ్యలో షూట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. మనకి ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోవచ్చేసిందండి, అక్కడ పొంగు వచ్చేసింది. ఇలా కలిపి 2 నిమిషాలు మగ్గిన తర్వాత నేను రుచికి సరిపడినంత వాటికి గొడ్డు కారం అనేది వేస్తున్నాను. గొడ్డు కారం అంటే బర్రె కారం కాదండి, మసాలాలు ఏమీ వేయకుండా ఓన్లీ మిర్చిని మాత్రమే మనం ఉప్పు వేసి పట్టిస్తాం కదా, అలా వేస్ట్ చేసుకున్న దాన్నే గొడ్డు కారం అంటారు. కారం అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. మనకి ఎప్పుడైనా సరే నాటుకోడి పులుసు అంటేనే కారంగా తినాలి. అప్పుడే మనకి జలుబు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి అన్నమాట. ఎస్పెషల్లీ నాటుకోడికి మాత్రం మనం కారం ఎక్కువే వేసుకోవాలి. అలాగే పులుసులాగా రావాలి, నాకు కొద్దిగా గ్రేవీ థిక్నెస్గా ఉండాలి అని చెప్పేసి అయితే నేను వాటర్ అనేది పోసేసుకుంటున్నానండి. పోసిన తర్వాత మూత పెట్టి విజిల్ తోటి ఒక 7-8 విజిల్స్ వరకు రానిస్తాను. ఎందుకంటే నాటుకోడి పులుసు అనేది మనకి కొద్దిగా టైం పడుతుంది నాటుకోడి ఉడకటానికి, అందుకే అన్ని విజిల్స్ రానివ్వాలి. అలాగే మరొక పక్క ఈలోపు ఏం చేస్తున్నానంటే కనుక జీడిపప్పు పలుకులు అలాగే కొద్దిగా వీటిని వేసేసుకొని నేను మిక్సీ అనేది పట్టుకుంటున్నానండి. గసగసాలు అనేది ఆ రెండింటిని కూడా మెత్తని పేస్ట్ లాగా జావలాగా చేసేసాను. ఎందుకంటే మనకి జీడిపప్పు వేసుకుంటే కర్రీ అనేది థిక్నెస్ వస్తుంది, గ్రేవీ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఇది వేసిన తర్వాత నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తానండి. ఈలోపు మనకి రెండో పొయ్యి మీద రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఆవిరి అనేది పోయింది లేనిది కూడా ఇక్కడ చూసుకుంటున్నానండి. ఆవిరి పోయిన తర్వాత మూత అనేది కూడా తీస్తూ ఉన్నానన్నమాట. తీసిన తర్వాత మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసుకొని నేను ఇక్కడైతే మీకు ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు, గసగసాల పేస్ట్ అనేది వేస్తున్నానండి. ఎందుకంటే మనకి పులుసు మరీ పల్చగా ఉన్నా కూడా పిల్లలు ఇష్టపడరు కదా. ఈ జీడిపప్పు పేస్ట్ అనేది వేయటం వలన థిక్నెస్ అనేది ఏర్పడుతుందనమాట. మనం ఈ చికెన్ కర్రీ అనే కాదండి, మటన్లో అయినా నార్మల్ చికెన్లో అయినా కూడా ఇలా వేసుకోవటం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఫైనల్గా మనకి కొద్దిగా గరం మసాలా హోమ్ మేడ్ అండి, నేను బయటవి తొందరగా ప్రిఫర్ చేయను. ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా అనేది 1 స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత మీకు ఇందాకలు చూపించినటువంటి కొబ్బరి ఉంది కదా, ఎండు కొబ్బరి, అది కూడా మిక్సీ పట్టుకొని ఫైన్ పొడిలాగా చేసుకొని కర్రీలో వేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసేసి మొత్తం
మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటున్నానండి. మనకి అడుగు నుంచి పైదాకా మొత్తం ఒకసారి కదిపినట్లయితే కనుక ఆ మసాలాలు అవన్నీ ముక్కలకి బాగా పట్టేస్తాయి అన్నమాట. ఇక్కడైతే ఫైనల్గా నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా ఉంది కదా, వాటినైతే వాటర్ అనేది తీసేసి పైనుంచి చల్లుకుంటున్నానండి. మనకి ఎన్ని వేసినా కూడా అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని ఉప్పుతో ఎలా పోల్చుకుంటామో ఇలాంటి కర్రీస్లో ఇలా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇవి వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూడండి మా వాళ్ళందరూ అయితే తినటం అయిపోయింది. ఫైనల్గా నేను ఇప్పుడే తిందామని కూర్చున్నాను అనమాట. నా స్టైల్లో నాటుకోడి పులుసు రైస్ అనేది ఇక్కడ రెడీ చేశానండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, నేను చేసిన కర్రీ మీకు ఎలా అనిపించిందో అనేది కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. ముక్క చూడండి పట్టుకుంటేనే మెత్తగా ఉండేలాగా ఉడికిపోయిందనమాట. ఖచ్చితంగా మీ పిల్లలకు కూడా హెల్తీగా ఉండటానికైతే బాయిలర్ కోళ్ళని అవాయిడ్ చేసి ఇలా నాటుకోడి అనేది ప్రిఫర్ చేయండి, ఆరోగ్యానికి మంచిది.